పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. మనం సామాజికవేత్త, ప్రముఖ ఉద్యమాల నాయకులు, యాదవ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు లిక్కి కృష్ణారావు యాదవ్ గారితోను. సార్ చెప్పండి, నీటి పరీక్షల పేపర్ లీకేజ్ పేరుతోని జంజీ అంటే 29 సంవత్సరాల లోపు వయసు వాళ్ళు పెద్ద ఎత్తున ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర ధర్నా చేశారు. ఈ దశలో ధర్మేంద్ర ప్రధాన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి రాజీనామా చేశాడు. మీ తరం యోజనోద్యమాలకి ఇప్పుడున్న యోజనోద్యమాలకి వేరియేషన్ ఏంది, తేడా ఏం కనపడుతుంది, వివరించండి. సత్యనారాయణ, నా జీవితంలో నేను ఇది ఫస్ట్ టైం అన్నమాట. 1974 సంవత్సరం తర్వాత ఆ అత్యవసర పరిస్థితి 75లో ప్రవేశపెడితే భారతదేశ ప్రజానీకం ఈ ప్రజాస్వామ్యాన్ని ఎట్లా కాపాడుకోవాలనో ఆ యాంగిల్లో అన్ని రాజకీయ పార్టీలు, సాంప్రదాయ రాజకీయ పార్టీలు ఇంక్లూడింగ్ బీజేపీతో సహా ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా ఏకమై ఆనాడు కాంగ్రెస్ పార్టీని అత్యవసర పరిస్థితికి వ్యతిరేకంగా పోరాడి, పరిస్థితికి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలతోని ఉద్యమాలు జరిగాయి. దాని తర్వాత ఇప్పుడు సుమారు 75 అంటే 75 నుండి ఈ యొక్క 25 అంటే 51 సంవత్సరాలు, 50 సంవత్సరాల తర్వాత ఈ ప్రజాస్వామ్యాన్ని మతం ముసుగులో ప్రజల నిత్యావసర వస్తువులు కానీ, ఉపాధి కానీ, లేకపోతే ధరలు కానీ, లేకపోతే విద్య కానీ, లేకపోతే వైద్యం కానీ, లేకపోతే ఉండటానికి ఇల్లు కానీ, తినటానికి తిండి కానీ అడిగే పరిస్థితి లేకుండా అత్యంత నియంతృత్వ ధోరణిలో మీకు దేవుడు ఏమైతే రాశాడో, శ్రీరామచంద్రుడు మీకు రాసినట్టుగా జరిగిద్ది, మీరు మీ ధరలలో కొనుక్కొని తిన్నా తినకపోయినా మీరు ఒకవేళ చనిపోతే కూడా మీరు స్వర్గానికి పోతారనే ఒక భ్రమలలో గత 10-12 సంవత్సరాల నుంచి రాజకీయాలు ఈ భారతదేశంలో జరుగుతూ ఉంది. నేను దీన్ని ఆలోచించాను, అసలు ఇంత ఈ విధంగా లేటెస్ట్గా ఇంత ఎడ్యుకేషన్ పెరిగింది. ఒక 50 సంవత్సరాల క్రితమే ప్రజలు తిరగబడ్డారు కదా, మరి ఈ ప్రజలు ఇంకా దేవుడు అనే మైకంలో పడి నిత్యావసర వస్తువులు విపరీతంగా పెరిగిన, పెట్రోల్ పెరిగిన, నిత్యావసర వస్తువులు పెరిగిన, విద్య అందుబాటులో లేకపోయినా, వైద్యం అందుబాటులో లేకపోయినా మరి ఎట్లా సహిస్తారు అనేది నేను బాధపడుతుండేవాడిని. ఇవాళ జన్జీ అంటే కాక్రోచ్ జనతా పార్టీ అని కాదు నా అభిప్రాయం. కాక్రోచ్ జనతా పార్టీ అనేది అది నీటి పేపర్లో పరీక్షలు లీక్కి వ్యతిరేకంగా యువత మొత్తం కూడా సమీకరించబడ్డారు. జన్జీ అంటే నా ఉద్దేశం ఏంటంటే, జన్జీ అంటే కాక్రోచ్ జనతా పార్టీ అభిమానులు కాదు, దాని కార్యకర్తలు కూడా కాదు. ఈ భారతదేశంలో ఉన్న యువతని అంటే 2000 సంవత్సరానికి ఒక సంవత్సరం ముందు అంటే 1998 కాడ నుంచి ఇప్పటికీ 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ యువతని జన్జీ అంటారు అనేది నేను అభిప్రాయపడుతున్నాను. అయితే యువత కూడా నిర్లిప్తంగా మతాలకి ఒక అనుకూలంగా మారిపోయే వాతావరణాన్ని ఏది కాక్రోచ్ జనతా పార్టీ వచ్చేంతవరకు ఒక స్తబ్దత ఉండేది. దాని నాడు నీటి పరీక్షలకి లీకేజీకి వ్యతిరేకంగా పోరాడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలనే కాకుండా ఈ సామాజిక దోపిడీ చేసే ప్రభుత్వాలన్నిట్లలో కూడా ఒక గుండెళ్లలో దడబుట్టేచ్చే విధంగా ఈ భారతదేశ రాజకీయాన్ని, ప్రజాస్వామ్యాన్ని బతికించినందుకు ప్రత్యేకంగా ఆ యువతకి నేను అభివందనాలు తెలియజేస్తాను. దానికంటే ముందు తమిళనాడులో డిఎంకే, ఏడిఎంకే వీళ్ళిద్దరే గెలిస్తే వాళ్ళు, లేకపోతే వీళ్ళు అనేది ఒక సాంప్రదాయంగా, ఒక సనాతనంగా వచ్చే సిద్ధాంతాన్ని విజయ్ అనే ఒక యువకుడు ఈ యువత మొత్తం కూడా సపోర్ట్ చేసి ఆయన పెట్టిన ఓ సంవత్సరంన్నర లోపే తమిళనాడు రాజకీయాలను కూడా మార్చారు. కాబట్టి
ఈ భారతదేశానికి ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని, ఇది ప్రజాస్వామ్యయుతంగా ప్రజల అవసరాల గురించి ఆలోచించోడు, నిరుద్యోగుల గురించి ఆలోచించోడు, లేదు వైద్యము ఉండటానికి ఇల్లు, తినడానికి తిండి, ఉపాధి కల్పించే ప్రభుత్వాలని, పార్టీలని ప్రజలు ఆదరిస్తారు అనేది మాత్రం నాకు ఒక విశ్వాసం కలిగింది. సత్యనారాయణ, ఈ అవకాశం కలిగించినందుకు నీకు నేను కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ, ప్రజలు కూడా మతాలు, అంటే ఈ మతతత్వాలు ఇరుక్కోకుండా నిజమైన జీవిత విధానం మార్పు కోసం మీరు నిత్యంగా ఆలోచించాలని మిమ్మల్ని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను.